ఇది సినిమా అంటే, ఇది అబ్సల్యూట్లీ సినిమా అంటే. ఇండియన్ పాలిటిక్స్ని షేక్ చేశాడు. నాట్ ఓన్లీ తమిళనాడు, ఆల్ ఓవర్ ఇండియాలో దళపతి విజయ్ క్రియేట్ చేసిన విక్టరీ ఒక సెన్సేషన్ లెక్క. తమిళనాడు ఫ్యాన్స్ ఒక యాక్టర్ని ఇష్టపడితే పూజిస్తే తీసుకెళ్లి సీఎం కుర్చీలో కూర్చోబెడతారనడానికి రిజల్ట్ నిదర్శనం. వేరే లెవెల్ అన్న. నువ్వు నీ సినిమాలో ఉంటుంది కదా, నువ్వు వేరయ్యా అంతే, నువ్వు వేరయ్యా. అసలు ఎంత ఎలా ట్రోల్ చేశారు నిన్న. అసలు త్రిపురాలు గ్రేట్ రా, వేరే లెవెల్ అన్నాను అని అంటున్నారు. ఇప్పుడు ఆయన క్రేజ్ ఇక్కడ ఎంతలా ట్రోల్ చేసినా సరే ఆయన క్రేజ్ అక్కడ వేరు. ఆయన ఫ్లాప్ కలెక్షన్స్ ఇక్కడ బ్లాక్ బస్టర్ రేంజ్ వస్తాయి. కొన్ని పాయింట్స్ అయితే పెట్టబోతున్నాను, జస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ముందే చెప్తున్నాను, నేను ఎవరిని కించపరచాలని కాదు. టీవీకే పార్టీ పెట్టి ఒక 1.5 year 2 years అవుతుంది ఆల్మోస్ట్. క్యాండిడేట్ లిస్ట్ ఫైనల్ అవ్వలేదు, సరిగ్గా క్యాంపెయిన్ చేయలేదు. ఫుల్ నెగిటివిటీ, పర్సనల్ ఇష్యూస్, ఐటీ దాడులు, ఒక పక్క ఫుల్ ట్రోలింగ్, ఒక పక్క త్రిష, ఇంకా ఒకటి కాదు సినిమాని ఆపేశారు. చెన్నై కానీ రిలీజ్ అవ్వకుండా దాన్ని లీక్ చేయడం, ఇట్లా ఒకటి కాదు చాలా 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 ఫేస్ చేశాడు. క్యాంపెయిన్ చేయడానికి ఏమో విలేజ్ల్లో పర్మిషన్ ఇవ్వలేదు, ఓన్లీ హైవేల మీద సిటీస్లో అక్కడక్కడే చేశారు. క్యాంపెయిన్ ఫుల్ ఫిట్గా జరగలేదు అసలు తమిళనాడులో. అలాంటి తిప్పు కొడితే మీ ఫ్యాన్స్ అందరూ గెలిపించి కూర్చోబెట్టారు నేను తమిళనాడులో. అసలు ఏమన్నాను, అసలు ఫ్యానిజం అంటే ఇది. నేను నా ఫ్రెండ్స్తో మా వాడు సీఎం అయిపోతాడు అంటే నవ్వాను నన్ను ముఖం మీద. ఇంటర్వ్యూ నవ్వుతున్నారు అసలు ఏంది అని చెప్పి అనుకున్నా. అంటే సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ కూడా అలాగే వచ్చాయి అనుకోండి, అది వేరే విషయం. బట్ ఏదైతే ఎలక్షన్ డే రోజున 85% పోలింగ్ వచ్చిందో అప్పుడు నాకు చిన్న ట్రస్ట్ వచ్చింది. బట్ ఎగ్జిట్ పోల్స్ ఏం చేసినాయి, మొత్తం నాశనం చేసి అన్న టైంలో ఇలా లేపాడు యాక్సిస్ మై ఇండియా వాడు. ఆ యాక్సిస్ మై ఇండియా ఎవడైతే ఉన్నాడో అసలు ఆడు ఎప్పుడైతే దళపతి విజయ్ వస్తాడు 110 120 సీట్స్ కొడతాడు అని చెప్పి అందరూ ఎగ్జిట్ పోల్స్ వన్ సైడ్ అయితే ఇది ఒక్కడే వన్ సైడ్ ఇచ్చాడు. అక్కడ నాకు ఇంకా నమ్మకం ఏర్పడింది. నువ్వు ఎలక్షన్కి ఎక్కడి నుంచి అని వచ్చి నాకు ఓటేయండి అన్న ఒక్క మాటకి అబ్రాడ్, యుఎస్, దుబాయ్, రకరకాల విదేశాల నుంచి వచ్చి ఓట్లు వేసారు ఇక్కడ. అది దళపతి విజయ్ అంటే. ఇప్పుడు డిఎంకి ఈజీ కొడుతుంది, ఇది కూడా రీమేక్కే అని చెప్పి ఏమైంది ఆన్సర్ ఒక విజయంతో చెప్పాడు. దళపతి విజయ్ అంటే ఏంటో అనేది చూపించాడు తమిళనాడులో. తమిళనాడు మొత్తం, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం తమిళనాడు వైపు చూసేలా చేశాడు ఒక విక్టరీతో. సో అది కొన్నిసార్లు మన సైడ్ కానీ మన పక్కన ఎంతలా మోరిగినా సరే మన విజయం దానికి సమాధానం అంటారు కదా, అది ఎగ్జాంపుల్ ఈరోజు జరిగిన తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్. థ్యాంక్ యూ.